श्रीशैलशया पात्रं धीभक्त्यादिगुणानं यत्निप्रणं वन्दे मातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामः मध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युताम्बुजग्मरुक्मभ्यामोत्तराणतनाय मेने अस्मद्गुरो भगवतो सदेकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युक्तस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य न क्लुपतेरुकलाविरामं श्रीमत्तदङ्गिरिकुलं प्रणमामि मूर्ध्ना भूतं सरस्य महदाह्वय पट्टनाद श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकाल यतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमिम्बरदोऽस्मीत्यं तत्त्वेन यश्चिदधि सतस्वभावः भोगापवर्गदुपाय गतिरुदारः तं दर्शयन् रममीतपुराणरत्नं तस्मै नमो मुनिवराय पराशराय हंसै षड्भिः समाकीर्णं नङ्गैर्वेदमिवापरं पुराणं वैष्णवं जग्रे यस्तं वन्दे पराशरम् व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। पुराणं वैष्णवं जयते सर्वकिल्बिषनाशनं विशिष्टं सर्वशास्त्रेभ्यः पुरुषार्थोपपादने भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु वैष्णवं तत्कर्म बंधाय धा विद्याया विमुक्तये आयासाय परं कर्म विद्या अन्या शिल्पनैपुणं श्री उष्णचित्तपदपङ्कजसङ्गमाय चेतोपमस्पृह्यते किमतः परेण नो चेद्ममावियतिशेखरभारतीनां भावः कथं भवितुमर्हति वाग्विधेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् कान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं सुवाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिरुध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं धरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजम्। అందరికీ నమస్కారం అండి. మనం శ్రీ విష్ణు పురాణంలో తృతీయ అంశంలో 12వ అధ్యాయం చదువుకుంటున్నాం అన్నమాట. దీంట్లో సుమారు 45 శ్లోకాలు ఉన్నాయి. దాంట్లో 14 శ్లోకాల వరకు మనం పూర్తి చేసుకోవటం జరిగిందన్నమాట. మనకి 11వ అధ్యాయంలో గృహస్థుని యొక్క ధర్మములు ఏమిటి, అతను ఏ విధంగా ఎటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాలి అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఏ విధంగా అతిథిని పూజించడము, తర్వాత తాను ఏ విధంగా అసలు ఇవన్నీ కూడా చాలా వివరంగా ఇవ్వబడింది అనమాట. అది ముందు 2-3 సార్లు చెప్పుకున్నాము. ఎందుకంటే గృహస్థుని యొక్క ప్రాముఖ్యతను బట్టి ఈ యొక్క 11వ అధ్యాయం పూర్తిగా అతని కోసమే చెప్పబడింది అనమాట. అందులో 100 శ్లోకాల కంటే కూడా పై తెలుగు శ్లోకాలతో 124 శ్లోకాలు చెప్పబడింది అనమాట. అంటే అతని యొక్క ప్రాముఖ్యతను మరీ ఒక్క నుంచి చెప్పడం జరిగింది అనమాట సంఘంలో గృహస్థుని యొక్క ప్రాముఖ్యత. ఆ తర్వాత ఈ 124 శ్లోకాలు కూడా సరిపోక ఇంకా కూడా ఈ 12వ అధ్యాయంలో కూడా గృహస్థుల గురించే చెప్పడం జరిగింది అనమాట. కాబట్టి దీంట్లో కూడా గృహస్థ సదాచార వర్ణనం అని చెప్పబడింది. దాంట్లో కొన్ని శ్లోకాలు మనం చదువుకున్నాం అనమాట. ముఖ్యంగా ఇక్కడ దేవతలను, గోవులను, బ్రాహ్మణులను, సిద్ధులను, వృద్ధులను, ఆచార్యులను యథావిధిగా అర్చించాలి. 2 కాలాల్లో కూడా సంధ్యావందనం చేయాలి. అదేవిధంగా అగ్నును సేవించాలి అని ప్రారంభం అవుతుంది అనమాట. ఔరవాచ అని అంటే సగరుడికి ఔరుడు చెప్తున్నాడు అనమాట. దేవగో బ్రాహ్మణాన్ సిద్ధాన్ వృద్ధ ఆచార్యాన్ తథా అర్చయేత్ ద్వికాలంచ నమేత్ సంధ్యాం అగ్నిన్ ఉపచరేత్ తథా. ఆ తర్వాత ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అనేది కూడా, అంటే ఎటువంటి వస్త్రం ధరించాలి. వస్త్రములు ధరించడం అంటే ఏదో గొప్ప గొప్ప వస్త్రాలు ధరించడం అని కాదండి. ఉన్నదాన్నే శుభ్రంగా ఎలా ఉండాలి అనే దాన్ని చెప్పబడింది. తథా అనుపహతే వస్త్రే ప్రశస్తాచ బహౌషధీ గారుడాని చ రత్నాని విభూయా ప్రయతో నరః. ఆ తర్వాత ఎలా ఉండాలి, నున్నగా నిగనిగలాడే జుట్టు గలవాడే సుగంధం పూసుకొని చక్కని వేషం ధరించాలి. నరుడు ఎల్లప్పుడూ మనోహరమైన తెల్లని పూలు అలంకరించుకోవాలి. పరధనాన్ని కొంచెం కూడా దొంగిలించరాదు. కించిత్ పరస్వం నహరేత్. నా హరేత్ అంటే ఏమిటి, దొంగిలించకూడదు. నా అల్పమప్యప్రియం వదేత్. ఇవన్నీ చాలా అంటే ముఖ్యమైనటువంటి విషయాలు అనమాట.
మన శీలాన్ని మనం ఎలా మెరుగుపరుచుకోవాలి, మన నడవడికని ఎలా మెరుగుపరుచుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా చెప్పబడింది ఇక్కడ. ఏ విషయం కూడా సూక్ష్మ విషయాన్ని కూడా వదిలిపెట్టకుండా చెప్పబడింది. ఇంచే పరస్వం నారేత్ అంటే పరధనాన్ని కొంచెం కూడా దొంగిలించరాదు, రమ్మంతైనా అప్రియం పలుకురాదు, ప్రియమైన అమృతం మాట్లాడకూడదు, ప్రియమైనా కూడా అమృతం మాట్లాడకూడదు. అది తీయగా ఉండొచ్చు, నువ్వు చెప్పే విషయము చాలా తీయగా ఉండొచ్చు, కానీ అబద్ధం చెప్పకూడదు. ఎందుకంటే చాలామందికి అబద్ధమే చాలా ప్రియంగా ఉంటుందని. అది మనం అందరికీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. అబద్ధమే ప్రియంగా ఉంటుంది, ఎందుకంటే చాలా ఇంపుగా ఉంటుంది అన్నమాట చెవులకి. అంటే లేనిపోనివన్నీ చెప్తూ ఉంటారు కాబట్టి పక్కింటి వాళ్ళ గురించి, ఎదురింటి వాళ్ళ గురించి, లేదు అబద్ధాలు చెప్పడంలో చాలామంది పిహెచ్డీలు చేస్తున్నారు, చాలామంది పిహెచ్డీ కూడా చేశారనమాట. ఎటువంటి అబద్ధం అంటే పూర్తిగా నమ్ముతారు మీరు, నిజం కంటే కూడా సులభంగా నమ్ముతాం అనమాట. కానీ అటువంటివి మాట్లాడకూడదు. అంతేకాదు పరుల దోషాలను ఎన్నరాదు. బ్రూయాత్ నా అన్య దోషాన్ ఉదీరయేత్ ప్రియంచ నా అనృతం బ్రూయాత్. బ్రూయాత్ అంటే పలకటం. ఏమిటి? ప్రియంచ నా అనృతం. అనృతం అంటే అబద్ధం అనమాట, పలకకూడదు. తీయగా ఉండొచ్చు, అబద్ధం పలకూడదు. బ్రూయాత్ నా అన్య దోషాన్ ఉదీరయేత్. అన్య దోషాన్ ఉదీరయేత్ నా ఉదీరయేత్ అంటే ఇతరుల యొక్క దోషాన్ని ఎత్తి చూపకూడదండి. ఏదైనా నీ వల్ల అయితే కాస్త మంచిగా చెప్పాలి, అంటే అయ్యా బాబు ఇది తప్పు ఇది అని మంచిగా చెప్పాలి. అంతేగాని ఎల్లప్పుడు కూడా దోషాలను ఎన్నకూడదు. వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అయినా కూడా కొంతమంది ఉంటారు, ఎదుటివాడు ఎంత మంచి వాడైనా కూడా దోషాలను ఎన్నుతూ ఉంటారు అన్నమాట. అది వాళ్ళ అలవాటు, లేదు వాళ్ళపైన ఉన్నటువంటి ఒక దురభిప్రాయం అన్నమాట. ఎప్పుడో ఏదో ఒక సందర్భంలో చిన్న తప్పు జరిగి ఉంటుంది, దానికి జీవితాంతం మర్చిపోకుండా వాళ్ళు ఏది చేసినా కూడా మనకి మహోపకారం చేస్తే కూడా దాంట్లో తప్పు పట్టే వాళ్ళు ఉంటారు. కాబట్టి అది తప్పు అంటున్నారు అనమాట. పరుల దోషాలను ఎన్నరాదు. ఇంకా ముఖ్యమైనది, పరస్త్రీ మక్కువ కానీ అలాగే పగ కానీ తగదు. నీచమైన వాహనాన్ని అధిరోహించరాదు. ఒడ్డున నీరును ఆశ్రయించి కూర్చుండరాదు. బుద్ధివంతులైన వాడు శత్రువులతో, పతితులతో, పిచ్చివాళ్లతో, ఎక్కువ వైరం కలవారితో, కీటకాల వలె బాధించే వారితో, కులట భర్తతో, నీచులతో, అబద్ధాల కోరులతో, అతిగా ధనం ఖర్చు పెట్టేవారితో, అపనిందలు వేసేవారితో, శఠులతో స్నేహం చేయరాదు. మార్గంలో ఒంటరిగా పోరాదు. నీటి ప్రవాహ వేగంలో ఎదురుగా ఉండి స్నానం చేయరాదు. అగ్నితో తగలబడే ఇంటిలోకి ప్రవేశించరాదు. చెట్టు చిటారు కొమ్మ వరకు ఎక్కరాదు. ఎంతోమందిని చూసాం, స్నానాలకు పోయి, నదీ స్నానాలకు పోయి కొట్టుకొని పోయేవాళ్ళని చూసాం. ఎందుకంటే ఇలాంటి మెలకువలు పాటించినందువల్ల అన్నమాట. అలా వేగంగా వస్తూ ఉంటుంది అది, దానికి ఎదురుగా పోయి స్నానం చేస్తారు, కాళ్ళు జారి వెళ్ళిపోతారు అనమాట, అలాగే నీళ్ళతో పాటు. అందులో ఈ మధ్యలో ఎక్కువైందండి సెల్ఫీలు అనమాట. అంటే ఎంత సాహసోపేతమైన కార్యం చేస్తే అంత సెల్ఫీ తీసుకుంటే అంత గొప్ప అనమాట. ఆ సాహసోపేత కార్యం చేసేటప్పుడు ఆ మోజులో, సెల్ఫీ మోజులో అన్నీ మర్చిపోతారనమాట. కాబట్టి చాలామందిని చూసాం కాళ్ళు జారి నీళ్ళలో పడిపోయేవాళ్ళు, ట్రైన్కి ఎదురుగా సెల్ఫీ తీసుకొని ట్రైన్ కింద పడ్డవాళ్ళు. రకరకాల పిచ్చి అన్నమాట. అదొక పిచ్చి అయిపోయింది ఇప్పుడు, ఈ మధ్యలో కాదు, రకరకాల పిచ్చి అంటుంటారు. ఆ రోజుల్లో భానుమతి పాటల సినిమా ఒకటి ఉంది అనమాట. ఆ రోజుల్లో ఆ సినిమాలో పాట పాడిందాం, రకరకాల పిచ్చి, ఏ పిచ్చి లేదనుకుంటే అదో రకం పిచ్చి అని పాట పాడింది. అట్లా ప్రస్తుతానికి ఈ పిచ్చి ఎక్కువైపోయింది అనమాట. సెల్ఫీలు ఏమి ఉండదు, ఊరికే మనిషి నడుస్తుంటే ఒక సెల్ఫీ. ఏదో దేవాలయంలో పోయారనుకోండి, హాయిగా ప్రశాంతంగా, ఈ మధ్య చూశాను, అన్ని పేర్లని చెప్పకూడదు కానీ దేవాలయానికి పోయారు భార్యాభర్తలు, హాయిగా దేవాలయంలో కూర్చొని ఏదో దాన్ని ఆ దైవనామ స్మరణ చేయకుండా వాళ్ళు ఊరికే తిరుగుతూ ఉంటారు, ప్రదర్శన చేస్తుంటే అదొక సెల్ఫీ. సెల్ఫీనో లేదు అంటే ఎవరో ఒకరు తీయడము, ప్రదర్శన చేస్తుంటే వేరే వాళ్ళు తీయడం, పెట్టడము, ఏముంది దాంట్లో? అదొక పిచ్చి అయిపోయింది అనమాట. ఇంట్లో కుటుంబాన్ని మొత్తం కూడా వీధి పాలు చేస్తున్నారు, వీధిలో లాగుతున్నారు అనకూడదు కానీ. వాళ్ళు తీసుకుంటే పర్వాలేదు, భార్యతో పిల్లలతో. ఇంకా రీల్స్ అని ఒకటి, అదొకటి ఉంది. అంటే ఇష్టమైనటువంటి ఏదో కార్యక్రమం ఏముండదు, రైల్లో ప్రయాణం చేస్తుంటారు, భోజనం చేస్తూ ఉంటారు, అదొక రీల్ అన్నమాట. రైల్లో ప్రయాణం చేసి అందరూ చేస్తారు, దాంట్లో విశేషం ఏముందండి. అంటే పిల్లలతో సదా పోతుంటారు, అదొక రీలు. ఇట్లా ఒక పిచ్చి అయిపోయింది అనమాట. కాబట్టి ఈ పిచ్చిలో ఇవన్నీ మర్చిపోతుంటారు, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ మర్చిపోతుంటారు అనమాట. ఆ తర్వాత చెట్టు చిటారు కొమ్మ వరకు ఎక్కరాదు అన్నారు. ఇవన్నీ నేను చెప్పుకున్నామండి, అయినా విషయం ముఖ్యమైనది కాబట్టి ఇంకోసారి చెప్పడం బాగా అనుకున్నాను అనమాట. అంతేకాదు పళ్ళు పటపటాడించరాదు, కొరకరాదు అని అర్థం. కొంతమంది ఉంటారు
వాళ్ళకి కోపం వస్తే పళ్ళు పటపటలు ఆడిస్తుంటారు. అది ఎవరితో మాట్లాడుతున్నాము, ఎవరితో, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు ఏమి చూడరు, పటపటలు ఆడిస్తారు పళ్ళు. నకుర్యా దంత సంఘర్షం, అంతేకాదు ముక్కును నలపరాదు, నోటికి అడ్డం పెట్టుకోకుండా ఆవలించరాదు, దగ్గరాదు, ఇతరులకు తగిలేలా ఊపిరి విడవరాదు, జ్ఞానవంతుడు శబ్దం చేస్తూ బిగ్గరగా నవ్వరాదు. తమాష చూడండి, అందరూ అని చెప్పలేదు, జ్ఞానవంతుడు శబ్దం చేస్తూ బిగ్గరగా నవ్వరాదు అంటే అలా నవ్వినవాడు మూర్ఖుడని అర్థం అండి. జ్ఞానవంతుడైతే అలా చేయడు అని అర్థం. బిగ్గరగా నవ్వరాదు. కొంతమంది కావాలని నవ్వుతుంటారు. ఎప్పుడో కర్మజాలు ఎవరో చెప్పుంటారు మీరు నవ్వితే బాగుంటుందని. ఇంకా అవసరం ఉన్నా లేకపోయినా బిగ్గరగా నవ్వుతుంటారు. అది కూడా అంటే ఎంత బిగ్గరగా నవ్వితే అంత ఆనందాన్ని పొందినట్లు అనుకోవాలి అందరూ అన్నమాట. అలాగా కొంతమంది నవ్వుతుంటారు. శబ్దం చేస్తూ బిగ్గరగా నవ్వరాదు. నా ఉచ్చైర్ హసేత్ సశబ్దం. సశబ్దం, స అంటే కూడా అని అర్థం. సశబ్దం, శబ్దం కూడా. నా ముంచే పవనం బుధ నఖాన్న కాదయేత్. కొంతమంది ఉంటారు నఖంలో అంటే గోళ్ళు కొరుకుతూనే ఉంటారండి. కాదయేత్ అంటే తినడం, కానీ ఇక్కడ కొరటం అని అర్థం. ఎవరు తినరు, కొరుకుతుంటారు అనమాట పళ్ళు, ఈ గోళ్ళు. వాళ్ళు వేలు చూసారంటే ఒక వేలుకు మాత్రం అసలు ఏం ఉండదు, గోరే ఉండదు, అంతగా కొరుకుతుంటారు. కొద్దిగా టెన్స్ అయితే చాలు, క్రికెట్ మ్యాచ్లో టెన్స్ అయినా, లేదు చూసే సినిమాల్లో టెన్స్, ఏదైనా క్లైమాక్స్ సీన్ వచ్చినా ఇలా కొరుకుతుంటారు అనమాట. అన్నిటికీ గోలు కొరుకుతుంటారు. అది తప్పది. నఖాన్ నా కాదయే చింద్యాద్ అనృతనం నా మహీం లిఖేద్. అంతేకాదు నేలపై గీయరాదు. నా శ్మశ్రు భక్ష్యే లోష్టం నా మృదీన్యాత్ విచక్షణ నా మృద్నీయాత్ విచక్షణ. మృద్నీయాత్ అంటే మట్టిగడ్డను అరగదీయరాదు. అపవిత్రములైన అప్రశస్తములైన నక్షత్రాలను చూడరాదు. దిగంబరంగా ఉన్న పరస్త్రీని చూడరాదు. ఇక్కడ నగ్నాం పరస్త్రియం చైవ సూర్యం చ అస్తమయోదయే నా హుంకర్యా శవం శైవ శవగం దోహి సోమజ అని చెప్పబడింది. అంటే వస్త్రం లేకుండా నగ్నైన పరస్త్రిని చూడరాదు. దిగంబరంగా ఉదయించే సూర్యుని అస్తమించే సూర్యుని వీక్షించరాదు. శవగంధాన్ని అసహించుకోరాదు. శవగంధం అగ్నిశోమయమైనటువంటి శరీరంలో సోమాంశం కదా. రాత్రి వేళ ఎల్లప్పుడూ 4 దారుల కూడళ్లను, చైత్య వృక్షాలను అంటే అరుగుగట్టి పూజించే చెట్లను, శ్మశానాలను, ఉపవనాలను, దుష్టశ్రీ సాంగత్యాన్ని విడిచిపెట్టాలి అని చెప్పి చివరిగా, అంటే మనం చదువుకున్న దాంట్లో చివరిగా 14వ శ్లోకంలో పూజ్య దేవ ధ్వజ జ్యోతిశ్ఛాయాం నా అతిక్రమేద్ బుధ నా ఏక శూన్యాటవీం గచ్చే నచ శూన్య గృహం వసేత్. ఒంటరిగా ఉండకూడదు, ఎవరూ లేని ఇంట్లో ఒంటరిగా ఉండకూడదు. ఎన్నో జరుగుతుంటాయి. ఒంటరిగా ఉన్నప్పుడు ఏమవుతుందండి, ఎక్కడో ఒక చిన్న శబ్దం వస్తే కూడా మీకుంటే దడదలాడుతుంది, అంతే, వేరేం లేదు. కాస్త ఏదో బలహీనం హృదయం కలగాలనుకోండి, టబాని వెళ్ళిపోతారు. లేదు ఏ గాలికో ఏ కర్టనో అలా ఊగింది అనుకోండి, ఒంటరిగా ఉన్నాం అనుకోండి, ఎవరో వచ్చినట్లు భయం అనమాట. ఏదైనా జరగవచ్చు. అందులో ముసలి వాళ్ళు, వయసు అయిపోయిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఇంకా ఏదైనా జరగవచ్చు భయానికి. కాబట్టి అలా ఒంటరిగా ఉండకూడదు. ఎవరు లేని ఇంటిలో ఒంటరిగా ఉండదు. ఒక్కడుగా నిర్జనారణ్యంలోకి వెళ్ళకూడదు. ఇంతవరకు చదువుకున్నాం అనమాట మనం. ఆ తరువాత 15వ శ్లోకం ఈరోజు ప్రారంభిస్తాం. కేశ అస్థి కంటక అమేధ్య వహ్ని భస్మ తుషాంస్తథా స్నానార్థధరణీం చైవ దూరత పరివర్జయేత్. కేశ అంటే వెంట్రుకలు తెలుసు మనకి. అస్థి అంటే ఏమిటి? ఎముకలు. కంటక అంటే ముళ్ళు, కంటకం అంటే ముళ్ళు అండి. అమేధ్య అంటే ఏమిటి? అశుద్ధం. వహ్ని అంటే అగ్ని. భస్మ అంటే బూడిద. తుష అంటే పొట్టు. తథా అట్లే స్నాన ఆర్థ, ఆర్థ అంటే తడిచిన అని అర్థం. స్నాన ఆర్థ అంటే ఏంటి? స్నానం చేయగా తడిసిన నేల దాటరాదు. ధరణీం అంటే భూమిని చేయవ దూరత పరివర్జతే. కాబట్టి వీటికి దూరంగా తొలగాలి. ఇది చాలా అత్యవసరమైన విషయం అండి. ఇది తడిసిన నేల దాటరాదు. ఈ రోజుల్లో చూస్తున్నాం, బ్రహ్మాండంగా మొజైకులు వేసుకొని కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు తీసుకుంటాం. సరిగ్గా గృహప్రవేశమైన 3వ రోజు బామ్మగారు అమ్మగారు ఎవరో జారి కింద పడతారు. ఏమంటే నీళ్లు పడి ఉంటుంది, అది తెలియదు. అంత చక్కటి మొజైక్ అనమాట. లేదు మార్బుల్. పాత రోజుల్లో కాళ్ళు చేతులు ఎరగొట్టుకోవడాలు పడి చాలా తక్కువ అండి. ఈ రోజుల్లో చాలా సాధారణం అయిపోయింది. ఎందుకంటే మనం ఎప్పుడైతే సున్నితమైనటువంటి ఫ్లోరింగ్లు అంటే నేల అన్నమాట. పాత రోజుల్లో ఏముందండి, పలకలు, రాళ్ళు, అది కూడా బేతంచెల్ల రాళ్ళని, ఆ రాళ్ళు, ఈ రాళ్ళని, కడప రాళ్ళని, అలాంటి రాళ్ళు ఉపయోగించేవాళ్ళం. కాస్త షోకు తక్కువ ఉన్నా కూడా కాలు గ్రిప్పు పట్టుకుంటుంది అనమాట, పాదం నడుస్తూ ఉంటే. ఇప్పటి వాటికి అవి లేవు. అందరికీ తెలుసు, జరుగుతూనే ఉంటుంది. మళ్ళీ ఆర్థోపెడిషన్ బతికిపోతున్నారు అనమాట. వాళ్ళకి చాలా
వాళ్ళకి కావాల్సినంత డబ్బులు, వ్యాపారం కూడా అనమాట. కాబట్టి ఇది ఆ రోజుల్లో చెప్పారు, స్నానం చేయగా తడిసిన నేల దాటరాదు అని చెప్పి. స్నానార్థ ధరణి చేయవ దూరత పరివర్జయేత్. ఇంకా ఏం చెప్తున్నారు, బుధుడు అనార్యులను అంటే చెడ్డవారిని ఎవరిని చేరరాదు. నా అనార్యాన్ ఆశ్రమేత్, నా అనార్యాన్ ఆశ్రయేత్ కాంచిన్న జిక్మం రోచయేత్ బుధ. అంతేకాదు, కుటిళ్ళ పట్ల ప్రీతి కూడదు. జిక్మం రోచయే, జిక్మం అంటే కుటిల్ అనమాట. అంతేకాదు ఉపసర్పేత న వ్యాలం చిరం తిష్టత్ నచ ఉత్తిత. అంతేకాదు మెలకు వచ్చాక ఎక్కువసేపు పరుంటే ఉండరాదంటే, ఇది చాలా ఇంపార్టెంట్. అంతకుముందు పాముల దగ్గరకు, క్రూర మృగాల దగ్గరకు కూడా వెళ్ళకూడదు. అటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఎక్కువసేపు ఉండరాదు చెప్పి, తరువాత మెలకువ వచ్చాక చిరం తిష్టత్ న చ ఉత్తిత. ఉత్తిత అంటే నిద్ర లేవడం, నిద్ర లేచారండి. మెలకువ వచ్చాక ఎక్కువసేపు పరుండి ఉండరా. చూడండి, పురాణాల్లో చెప్పారు ఆ విషయం. పురాణాల్లో చెప్పారు, లేచావో వెంటనే ఈ కార్యక్రమం ప్రారంభించాలంటే. కొంతమంది ఉంటారు లేవడం 5 గంటలకు లేస్తారండి, అలారం పెట్టుకొని 4:30కి లేస్తారండి. 4:30కి లేస్తారు పాపం. కానీ అలా దొర్లి ఇలా దొర్లి అలారం తలపైన ఒక టప్పన ఒకటి కొట్టేసి దాన్ని నోరు ముయించి దొర్లుతూ ఉంటారు పక్క మీద. ఆ లేచేది మళ్ళీ 5:15కి. దానికి ఒక అలారం 4:30కి బద్ధకంగా తిరుగుతూ అటు ఇటు అనమాట. 5 నిమిషాలు, 2 నిమిషాలు అంటుంటారు. చిన్నపిల్లలు అది వేరే విషయం అనుకోండి, పాపం. పెద్దవాళ్ళు కూడా అలా ఉంటారు. అది లేవంగానే ఏం చేస్తారు, మొట్టమొదటి ఈ రోజుల్లో మొదటి కార్యక్రమం లేవంగానే మొబైల్ పక్కనే ఉంటుంది. దాన్ని ఒకసారి కిందికి పై స్క్రోలింగ్ అనమాట. అంటే అర్ధరాత్రి ఎలా చూస్తుంటాం. అర్ధరాత్రి తర్వాత ఈ 5 గంటల లోపల ఏమన్నా వచ్చాయి మెసేజ్లు, అవన్నీ చూసుకొని నెమ్మదిగా వాటికి ఎవరన్నా గుడ్ మార్నింగ్ పెడితే మనం గుడ్ మార్నింగ్ నమస్కారాలు పెట్టేసి ఇవన్నీ లేచేటప్పటికి 5:30 అవుతుంది. పక్క నుంచి లేచేటప్పటికి ఇంకా అక్కడి నుంచి హడావిడి అయిపోతుంది అనమాట. లేవడం 4:30కే లేస్తాం. పడుకునేది కూడా అంతే, 10 గంటలకు పక్క మీద పడుకుంటాం. ఇంకా చివరిగా ఏదైనా ఉంటే చూస్తాం. ఏదో ఉంటాయి, వాళ్ళకి వీళ్ళకి రిప్లైలు ఇవ్వడము, లేదు మంచిది ఏదైనా కనబడితే దాన్ని ఫార్వర్డ్ చేయడం, అంతా ఇంత అయి 11:30 పడక. ఇట్లా కాలాన్ని మనం వృధా చేసుకుంటాం అనమాట. అంటే ఇవన్నీ సాంకేతిక, ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాలి, కాదని చెప్పడం లేదు. కానీ అవి మనకి దాసోహంగా ఉండాలండి. మనకి అవి సేవకులుగా ఉండాలి. ఎలాగైతే అగ్ని ఇది ఆల్వేస్ గుడ్ యాజ్ స్లేవ్ అంటారు, బట్ నాట్ యాజ్ అ మాస్టర్. అగ్ని ఎప్పుడు కూడా మనకి బానిసగా ఉన్నంత వరకు చాలా మంచిదండి, ఉపయోగకరం. మనం ఎప్పుడైతే దానికి బానిస అయిపోయామో ఇంకంతే వ్యవహారం చెడిపోతుందన్నమాట. అట్లా మొబైల్ కానీ ఏది కూడా, ఒక మొబైల్ అనే కాదండి, ఏది కూడా వ్యసనంగా మారకూడదు అనమాట. కాబట్టి మెలకు వచ్చాక ఎక్కువసేపు పరుండి ఉండరాదు. అనవసరం మెలకు వచ్చింది అనుకోండి, నిద్రపోవాలి అంతే, లేవాలి ఇక. లేదా ఒక్కోసారికి ఏమవుతుంది, సరే లేద్దానికి 5 నిమిషాలు అలా కళ్ళు మూసుకుంటారు. ఇంకా అది అర్ధగంట అయిపోతుంది, గంట అయిపోతుంది, తక్కువ లేచి చూస్తే 6:15 అయిపోతుంది. ఇవన్నీ మనకు అనుభవంలో ఉన్నవండి, కానీ పురాణాల్లో కూడా రాశారు, అది ఇంకా గొప్ప విషయం. కాబట్టి నా అనార్య ఆశ్రయేత్ కాశ్చిన్న జిక్మం రోచయేత్ బుధ ఉపసర్పేతన వ్యాలం చిరం తిష్టన్న చ ఉత్తిత అతీవ జాగర స్వప్నే. మనం బుద్ధిమంతుడైన వాడు ఎక్కువసేపు మెలకువ, అతీవ జాగర స్వప్నే తద్వ స్నాన ఆసనే బుధ నా సేవేత తదా శయ్యాం వ్యాయామం చ నరేశ్వర. ఇంకా చూడండి, ఇంకా ఒక గొప్ప విషయం చెప్పారండి, ఏది కూడా ఎక్కువసేపు చేయకూడదు. ఏమిటి, బుద్ధిమంతుడైన వాడు ఎక్కువసేపు మెలకువ, అతీవ జాగర. ఇవన్నీ మనం ఆచరించవలసిన విషయాలండి, పురాణాల్లో చెప్పింది. అయినా కూడా వీటినే మనం అప్పుడప్పుడు పేపర్లో వేస్తూ ఉంటారనమాట. అంటే ఎడ్యుకేషన్ కోసం మెసేజ్లు వస్తూనే ఉంటాయి, ఇవన్నీ చేయకూడదని పురాణాల్లో చెప్పినవి. ఇవన్నీ ఏమిటి, అతీవ జాగర స్వప్నే తద్వత్, బుద్ధిమంతుడైన ఎక్కువసేపు మెలకువ. అదేవిధంగా స్వప్నే నిద్ర, స్నానం కూర్చుండిపోవడం, స్నాన ఆసనే బుధ అంటే అలాగే స్నానము, ఎక్కువసేపు స్నానం. కొంతమంది ఉంటారు గంటలు సేపండి, ఇంట్లో పాపం 4 ఉంటారు, ఒకరు లోపల వెళ్ళిపోతారు అంతే. ఇక బయట వాడు ఎవరు రెడీ అయ్యేదానికి ఉండదు. అందుకే ఈ రోజుల్లో 3 ఉంటే 3 బాత్రూమ్లు కావాల్సి వస్తుంది, ఎందుకంటే త్వరగా తెమలరు కదండి. అందుకనే 3 బెడ్రూమ్లు 3 బాత్రూమ్లు కంపల్సరీ. ఎందుకంటే అందరూ పోవాలి, ఒకరు లోపల పోతే వచ్చేది లేట్ అవుతుంది. కాబట్టి నిద్ర, స్నానం, కూర్చుండిపోవడం, ఆసనే బుధ, పరుండిపోవడం, నా సేవేత తదా శయ్యాం
వ్యాయామంచ నరేశ్వర. కాబట్టి వ్యాయామం చేయరాదు, ఎక్కువసేపు చేయకూడదు. వ్యాయామం కూడా చేస్తుంటాం కొంతమంది. కొంతమంది అయితే పాపం ఎవరు చెప్పారు, మా ఫ్రెండ్ చెప్పింది, నాకు బాగా చేతులు లావైపోయింది, నడుము లావైపోయిందని చెప్పి, కాబట్టి నేను వ్యాయామం చేయాలని చెప్పి ప్రారంభిస్తారు. పాపం ఉత్సాహంగా ప్రారంభిస్తారు. పొద్దున 1 గంట, సాయంత్రం అర్ధ గంట, గంట, 1 నెల 2 నెలలు చేసేటప్పటికి నీరసం వచ్చేస్తుంది, ఎక్కువ చేసేటప్పటికి. అంతేకాదు, ఏది కూడా ఎక్కువ చేస్తే మనసు ఏమవుతుందంటే విరక్తి పుడుతుంది. ఏది కూడా మనకి ఎక్కువసేపు దాన్నే ఆచరిస్తూ ఉంటే విరక్తి పుడుతుంది, ఏ విషయంలో ఇలా కూడా అనమాట. అందుకే సంస్కృతంలో చెప్పారు పెద్దలు, అతి సర్వత్ర వర్జయే. అతి అంటే ఏమిటి? ఎక్కువ. సర్వత్ర అంటే అన్ని చోట్ల. బాగుగా ఉందని చెప్పి మనం ఏదైనా పాయసమో పులిహోరనో పొంగలో ఏదో తిన్నాం అనుకోండి, ఎక్కువ ఉందని, బాగుందని, ఏమవుతుంది? తర్వాత తినాలంటే కూడా బోరు కొట్టేస్తుంది, ఒక్కోసారికి అలా జరుగుతుంది. లేదు, ఆ రోజుకి కడుపు నొప్పి వస్తుంది, ఇవన్నీ. అందుకని అతి సర్వత్ర వర్జేయత్. అలాగే ఎవరితోనైనా స్నేహం కానీ విరోధం కూడా ఎక్కువ పెట్టుకోకూడదండి. విరోధం అంటే ఏదో మనసుకు కొంచెం కష్టమై జరిగింది, వదిలేయాలి అంతే. అంతేగాని దాన్నే పట్టుకొని జీవితాంతం లాగి 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 ఇంకా ఒక మంచి మిత్రుని కోల్పోతారనమాట. ఎప్పుడుగా మనం విరోధం చేసుకుంటే అత్యవసర సమయంలో మనకి దొరికేటువంటి ఒక మిత్రులు పోయినట్లే లెక్కండి. కాబట్టి విరోధం అనేది ఎక్కువ ఉండకూడదు. ఉండొచ్చు ఆ మనసు ఆ సమయానికి, తర్వాత మామూలు సాధారణంగా ఉండిపోవాలంతే. కాబట్టి ఏది కూడా ఎక్కువ ఉండకూడదు, వ్యాయామం చేయకూడదు. కూర్చుండిపోవడం, అలాగే కూర్చో ఉంటారు కొంతమంది, ఏం చేయరు కానీ కూర్చోనే ఉంటారు కుర్చీలో, అలాగే నిద్రపోతుంటారు, అలాగే తూగుతూ ఉంటారు, ఏమి లేవలేరు, అంతే. అట్లా పరుండిపోవడం, సమయం దొరికితే చాలు పక్కే వేస్తుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా మంచిది కాదు. కాబట్టి కేశములు, ఎముకలు, ముండ్లు, మలము, మూత్రములు, నిప్పుల మంటలు, బూడిద, ధాన్యపు గింజల పొట్టు, స్నానము చేసిన నీటితే తడిసిన నేలను వదిలివేసి వాటికి నెరి దగ్గరగా పోకూడదు, దూరంగా వెళ్ళాలి. చక్కని మెచ్చదగిన నడవడిన లేనటువంటి అనాథులను ఎంతటి సంపన్నులు అధికారులైనా వాటిని ఆశ్రయించకూడదు. వాడు సంపన్నుడు అయి ఉండొచ్చు, డబ్బు ఉండవచ్చు, కానీ అందుకని చెప్పే అతనికి మన స్నేహానికి అర్హుడు కాడు. ఎందుకంటే అతని శీలం మంచిది కాదు. డబ్బు చూసి మీరు దగ్గరికి పోయారనుకోండి, ఏదో ఒక రోజు మనం ఇరికిచ్చేస్తారు. అందులో ఈ రోజులో చూస్తూనే ఉంటాం బినామీలు. అంటే ఏమిటి, మీరు ఏదో ఫ్రెండ్షిప్గా ఉంటారనుకోండి, మీరు అంటే పాత రోజుల్లో మీకు తెలియకుండా మీ పేర్లు ఆస్తులు ఉంటాయండి. ఒక గొప్ప విషయం అది. ఒక 10 సంవత్సరాల ముందు ఎవరైనా ఒక ఆస్తి మీ పేరులో బదిలీ చేయాలనుకోండి, లేదు మీ పేరు కొనాలనుకోండి, మీ పేరు అవసరం లేదండి, నా ఆస్తి మీ పేరుకు మార్చాలంటే మీరు లేకుండా చేసేయచ్చు. బినామీకి తెలియదు, ఎవరు ఎప్పుడో వెతికితే మీ పేరు ఉంటుంది ఆస్తిలో. ఇది ఎక్కడరా బాబు, నేను పోలేదు. అందుకని చెప్పి ఈ రోజులు ఏం చేశారు, అటు అమ్మేవాడు ఇటు కొనేవాడు ఇద్దరు పోవాలి సబ్ రిజిస్టర్ ఆఫీస్, ఇద్దరు వేలి ముద్రలు వేసుకుంటారు, ఆధార్ వేస్తారు, లింక్ చేస్తారు. ఇన్ని గొడవలు ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే మనుషులు నెమ్మదిగా నేర్చుకుంటున్నారు అనమాట, అధికారులు కూడా ఇలా మోసాలు జరుగుతున్నాయని చెప్పి. కాబట్టి సంపన్నుడు వాడు, కానీ బుద్ధి సరిగా లేదు. అటువంటి అంతే బుద్ధిమంతుడు జిక్మను వంకర స్వభావం కౌటిల్యమును మెచ్చకూడదు, తాను అవలంబించరాదు, సూటిగానే ప్రవర్తించాలి. వ్యాళమనగా పులి, పాము మొదల క్రూర జంతువులు, వాటికి ఎట్ట ఎదుట నిలవరాదు, పోరాదు. పొద్దున్నే మెలకువ పొందిన తర్వాత వెంటనే తనవైన కర్తవ్య విధుల్లోకి ప్రవేశించాలి, కానీ కూర్చొని ఉండకూడదు. సోమరితనం ప్రవేశిస్తుంది కనుక నిష్క్రియుడై నిల్చుండరాదన్నమాట. నిష్క్రియుడై, అంతేకాదు మిక్కిలి ఎక్కువ జాగరము అంటే మేలుకొనుట, స్వప్నాది అంటే కలలు కంటూ పండుకోవడమును సేవించకూడదు, అభ్యసించరాదు. ఎటుపోకుండా కదలక మెదలక ఏదో ఆలోచించుకుంటూ లేక ఏదీ తోచకుండా నిలబడి ఉండడము. ఆసనం అంటే కూర్చొనుట, శయ్యామంటగా మంచం భయపడి ఉండుట. స్త్రీ సంభోగం ఇది గుర్తు. ఉపలక్షణం. వ్యాయామం అంటే ఏమిటి? ఒళ్ళు అలసేటట్టు రకరకాల సాధనతో శ్రమ చేయాలి. నడిరాతి దాకా మేల్కొని ఉండడం, హద్దు దాటం ముద్దు కాదు, అపకారం చేస్తుంది అన్నమాట. తన ఇల్లాలకు సంభోగించడం అని వ్యాయామం చేయడంలో ఒక పరిమితికి లోబడి కొనసాగించాలన్నమాట ఏది కూడా అని చెప్పి, తర్వాత ఇంకా కూడా అదే విషయాలు అంటే అటువంటి విషయాలని ఇంకా జాగ్రత్తలు చెప్తున్నారు. దంశిణ శృంగినశ్చైవ ప్రాజ్ఞో దూరేణ వర్జయేత్ అవశ్యాయం చ రాజేంద్ర పురోవాత ఆతపౌ తదా. కాబట్టి ఏం చేయాలి? ప్రాజ్ఞుడైన వాడు కోరలు కొమ్ములు గల జంతువులు దూరంగా ఉండాలి. దంశృణ శృంగినశ్చైవ ప్రాజ్ఞో దూరేణ వర్జయేత్. ప్రాజ్ఞ అంటే బుద్ధిమంతుడు అని అర్థం. దూరేణ అంటే ఏమిటి? దూరంగా అని అర్థం. దూరేణ
వర్జే, దూరంగా వెళ్ళిపోవాలి అంతే. రెండు ఏమైనా కొమ్ములుండే జంతువుల దగ్గర పోయారనుకోండి, అది ఏం చేస్తుంది, మిమ్మల్ని కుమ్ముతుంది ముందు. కాబట్టి దానికి దూరంలో ఉండాలి. మీరు అందుకే గమనించాను, మార్కెట్లో, అన్ని మార్కెట్లు అండి, ఒక ఊరని కాదు, ఏ మార్కెట్ చూస్తున్నాడు ఎద్దులు తిరుగుతుండే లోపల, ఆంబోతులు అనమాట. వాటి కొమ్ములు తీసేసి ఉంటారు. తీసేవాడంటే పూర్తిగా తీయరండి, కొమ్ములు కట్ చేసి ఉంటాయి. అంటే ఒకవేళ వాడి దగ్గరికి పోయినా కూడా అవి కుమ్మితే కూడా మనకి ఏమి అవ్వనమాట. కానీ కొన్ని అలాగే ఉంటాయి. అలాంటప్పుడు మనం వాడి దగ్గరికి పోయామనుకోండి, మామూలుగా అయితే ఏం చెయ్యవు, వాటికి మూడు సరిగా లేదనుకోండి, మనలాగనే మనుషుల్లాగానే వాటికి మూడు సరిగా లేదనుకోండి, మనం కూడా మూడు సరిగా లేకపోతే మంచి వాళ్ళని కూడా మనం ఒకసారి విసుక్కుంటాం అనమాట. ఏ వీడు వచ్చారో దరిద్రం అనుకుంటాం. అంతవరకు బాగానే ఉంటాం వాడితో నిన్నటి వరకు. ఈరోజు మనకి మూడు బాగాలేదు. ఈ విధంగా ప్రాకుడైన వాడు కోరలు కొమ్ములు గల జంతువులు దూరంగా ఉండాలి. మంచులో కానీ అవశ్యాయంత రాజేంద్ర పురోవాత ఆతపౌ తదా, ఎదురుగాలిలో కానీ ఎదురు ఎండలో కానీ ఉండకూడదు. పురోవాత ఆతపౌ తథా అవశ్యాయం చ రాజేంద్ర. కాబట్టి మంచులో కానీ ఎదురు గాలిలో కానీ ఎదురు ఎండలో కానీ ఉండకూడదు. జ్ఞానవంతులైన వాడు దిగంబడి స్నానం చేయరాదు. నా స్నాయాత్ నా స్వపేత్ నగ్నో నైవ అపస్పృశేత్ బుధ ముక్తకేశస్య నా ఆచమేత్ దేవాభ్యర్చచాం చ వర్జయేత్. కాబట్టి దంశనం శృంగినశ్చైవ. అవశ్యాయం అంటే మంచు అండి. అవశ్య అంటే మంచు, అవశ్యాయం అంటే మంచులో అని అర్థం. కాబట్టి పదునైన కోరలు గల జంతువులు, పొడవైన కొమ్ములు కలిగిన పశువులను, ప్రాగులు చాలా దూరంగా ఉండాలి. ఇంకా మంచు ఎదురుగా వీచే గాలి ఎదురు టెండర్ను కూడా వదలాలి. నా స్నాయాత్ నా స్వపేదు ఉపస్పృశేత్ అంటే ఆచరణ చేయాలి. ముక్తగచ్చ అంటే వెనుక వైపున ఉన్న ధోవతి యొక్క గోచి పొరలు అంచులు అని అర్థం. బుద్ధిమంతుడు నగ్నంగా స్నానం చేయకూడదు, నిద్రించరాదు, ఆచరణము చేయరాదు. అంటే నీళ్లు తాగకూడదు. ఇవన్నీ ఇట్లా నిలబడి అనమాట. ధోవతి కట్టుకున్నప్పుడు వెనక వైపున గోచి వరుసలు ఊడిపోతే దేవతారాధన కూడా చేయరాదు. ఇది ఆచమనానికి వర్తిస్తుంది. ఆచరణ చేసేటప్పుడు కూడా ఇవన్నీ వర్తిస్తాయి అన్నమాట. అంటే ధోవతి సరే కట్టుకోవాలి, నిలబడి ఆచరణ చేయకూడదు. ఇవన్నీ చెప్తున్నాం చూడండి, ఎంత చక్కగా మన జీవితాన్ని ఎలా రోజువారీ ఎలా మలుచుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తున్నాను అనమాట. జుట్టు అంతేకాదు, ముక్తకేశశ్చ నా ఆచమేత్ అన్నారు. ముక్తకేశ అంటే ముక్త అంటే విడిచిపెట్టిన, అంటే జుట్టు విరబోసుకొని ఆచరణ కానీ. అంటే జుట్టు అంటే ఈ రోజుల్లో చాలా తక్కువలేండి, జుట్టు పెట్టుకునే వాళ్ళు తక్కువ ఈ రోజుల్లో, అంతా క్రాఫ్లే. కానీ కొంతమంది చూస్తుంటారు అర్చకులు, వాళ్ళని చూసారంటే పెద్ద పెద్ద జుట్టు ఉంటుందండి, అంటే బాగా స్త్రీలకు ఉండేలాగా ఉంటుంది కొంతమందికి. కాబట్టి అలాంటి వారు ఏం చేయాలి, జుట్టు విరబోసుకుని ఆచమనం కానీ దేవతార్చన కానీ చేయకూడదు. అదేవిధంగా గోచి లేకుండా ఈ పని చేయరాదు. ముక్తకేశన ఆచమే దేవాభ్యర్చాం నచ వర్జయే. హోమ దేవార్చనాద్యాసు క్రియాసు ఆచమనే తథా న ఏకవస్త్ర ప్రవర్తేత ద్విజవాచనికే జపే. ఇంకా హోమ దేవార్చనాద్యాసు, హోమ దేవ అర్చనాద్యాసు అంటే వాటిలో అంటే ఏమిటి, హోమం చేసేటప్పుడు దేవతారాధనాది క్రియలందు హోమ దేవతార్జనాద్యాసు క్రియాసు ఆచమనే తథా అంటే ఏమిటి, ఇక్కడ ఆచమన చేసినప్పుడు అంటే దేవతారాధనాది క్రియలందు, దేవత ఆరాధన ఆది క్రియాసు అంటే లోపల అని అర్థం. అంటే హోమము, దేవతార్చనము మున్నగు పవిత్ర కర్మలు, ఆచమనము, పుణ్యాహవాచనము, నా ఏకవస్త్ర జపము, ఇటువంటి క్రియలు చేసేటప్పుడు ఉత్తరీయం లేకుండా ఏకవస్త్రంతో ఉండరాదు. నా ఏకవస్త్ర ప్రవర్తేత ద్విజవాచనికే జపే. ద్విజ అంటే బ్రాహ్మణు అని అర్థం. ద్విజవాచనం అంటే ఏంటి, పుణ్యాహవాచనం అని అర్థం. కాబట్టి ఈ సందర్భాల్లో చేస్తున్నప్పుడు నువ్వు ఒకే వస్త్రంతో ఉండకూడదు. అంటే నడుముకు గోచి పెట్టుకొని పైన ఉత్తరీయమును కప్పుకొని కానీ, నడుమున ధోవతికి పైన బిగించుకొని చేతి కింద తుడుచుకోవడానికి చిన్న పంచే కండువును కలిగి ఉన్నట్లయితే నగ్నుడు అనబడదు. వీటిలోని ఏ ఒక్కటి తగ్గినా కూడా నగ్నుడు అవుతాడు. నగ్నుడు అంటే ఏమిటి, దిగంబరని అంటే వస్త్రం లేనటువంటి వాడికి ఇంత లెక్క అన్నమాట.
కాబట్టి ఏకవస్త్రం గలవాడని ఎంతవడును కనుక నిండుగా వస్త్రాలను ధరించాలి. కొందరు అదనంగా యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. ఇక శూద్రులు ధోవతి, తలపాగా, చెల్లాలను మరియు అంగీ వనియులను ధరిస్తారు. దీని నిండు కట్నం అంటారు. వీటిని ధరించి శుభకార్యాల్లో పాల్గొంటారు. మీకు నార్త్ సైడ్ చూసారంటే అర్చకుడు కూడా అలాగే ఉంటారండి, పెళ్లి చేసేవాళ్ళు కూడా అలాగే ఉంటారు, పౌరోహితులు కూడా అలాగే ఉంటారు. అంటే పూర్తిగా చొక్కాయిగా వేసుకొని చేస్తుంటారు. ఈ మధ్య నేను ఒక వివాహానికి పోయాను, మహారాష్ట్ర పోయాను. మహారాష్ట్ర ఔరంగాబాద్ దాటిపోవాలి. అలాగే చూస్తే అది మీకు పురోహితుడు చేయించేవాడు ఎవరు, పెళ్లి కొడుకు ఎవరు తెలియదు. అట్లా ఉన్నారంట, ఇద్దరు ఒకేలాగే ఉన్నారు. చేయించేవాడు శుభ్రంగా, అంటే వాళ్ళకి కొంచెం వేరుగా ఉంటాయి, కానీ మనలాగా ఇటు మీకు దక్షిణ దక్షిణ ప్రదేశంలో లాగా పైన మనకి ఉత్తరీయాలని లేదు, దోవది కట్టుకోవడం అలా ఏం ఉండదు వాళ్ళకి. అంతా మామూలుగానే ఉంటారనమాట. అలాగా వీటిని ధరించే శుభకార్యాలు, అంటే ఇది తప్పుగా చెప్పడం లేదండి, అది వాళ్ళ ఆచారం అంతే, అటువైపు వాళ్ళ ఆచారంగా చేస్తున్నారు అనమాట. కానీ మన వైపు అంటే మనము ఇటువైపు ఆచరించేటప్పుడు వీటిని ఆచరించాలన్నమాట. ఆ తర్వాత మంచి శీలం లేని వారితో ఎప్పుడూ కలిసి కూర్చోరాదు. నా అసమంజసశీలైస్తూ సహ ఆసీత కదాచన, కదాచన ఎప్పుడైనా కూడా అని అర్థం. ఎప్పుడు కూడా కూర్చోరాదు ఎవరితో. నా అసమంజసశీలైస్తూ, అసమంజస అంటే ఏమిటి, సరిగా లేనటువంటి మంచి శీలం లేని వారితో, అసమంజస శీలయిస్తూ సహ ఆసీత కదాచన, నా అనేది ముందే ఉంది చూడండి, అది జాగ్రత్త చూసుకోవాలండి. ఇంతకుముందే చెప్పాను, ఆ నా మర్చిపోయారు అనుకోండి, మొత్తం అర్థం చెడిపోయి వాళ్ళతోనే కూర్చోవాలనిపిస్తుంది. మంచి శీలం లేని వారితో కూర్చోవాలి అని మనకి స్ఫురిస్తుందన్నమాట అర్థం. కాబట్టి నా అసమంజసశీలయిస్తూ సహ ఆసీత కదాచన, సహ అంటే కూడి, ఎప్పుడు కలిసి కూర్చోరాదు. అదేవిధంగా సద్వృత్త సన్నికర్షో, సాధుశీలుడితో సాంగత్యం, సన్నికర్షో హి క్షణార్థమవి సస్యతే. సస్యతే అంటే ఏమిటి, ప్రశస్తమైనది. ఏమిటి, సాధుశీలుడితో సాంగత్యం అర్ధక్షణమైనా కూడా, క్షణ అర్థం అపి అన్నారు. క్షణార్థం అవుతుంది. అంటే క్షణ అంటే ఒక్క నిమిషకాలం. అంటే ఏమిటి, మంచి వాళ్ళతో మీరు కలిశారంటే, సాధుశీలులతో ఒక్క అర్ధక్షణమైనా కూడా ప్రశస్తమైనది కదా. విరోధం నా ఉత్తమైర్గచ్చేత్ నా అధమైచ సదాబుధ వివాహచ్చ వివాదచ్చ తుల్యశీలే నృపేష్యతే. తుల్యశీలై నృప ఈష్యతే. ఇది మనకి తెలుగులో కూడా ఉందండి. ఈ వివాహస్య వివాదస్య తుల్యశీలై నృప ఈష్యతే అంటే ఏమిటి, బుద్ధిమంతుడు తనకన్నా గొప్పవారితో కానీ, విరోధం నా ఉత్తమై గచ్చే నా అధమైంచి సదా, తక్కువ వారితో కానీ విరోధం పెట్టుకోరాదు. తనకన్నా గొప్పవారితో కానీ తక్కువ వారితో కానీ విరోధం పెట్టుకోరాదు. అంటే సమవుజ్జి ఉండాలన్నమాట అన్నిటికీ కూడా. వియ్యమైన కయ్యమైన సమానమైన నడివడి కలవారితోనే చెయ్యాలి. వివాహచ్చ వివాదచ్చ తుల్యశీలే నృప ఈష్యతే, వారితోనే చేయాలి. అంతేగాని మనం సంబంధాలు చేసుకునేటప్పుడు ఇలాగే చేసుకోవాలన్నమాట. లేదనుకోండి, మన అమ్మాయిని ఒక గొప్ప ఇంట్లో ఇచ్చాము, సంబరపడిపోయి ఏదో ప్రేమవాహం ఏదో అనుకుందాం, సంబరపడిపోయి ఇచ్చేసాం. కానీ అమ్మాయిని ఒకవేళ బాగానే చూసుకోవచ్చు, కానీ మీరు పోయినప్పుడు అక్కడికి మీ మనసులోనే ఇది వస్తుందన్నమాట. అయ్యో ఏమిటి వాళ్ళు ఇలా ఉన్నారు, మనమేమో ఇంత వాళ్ళకంటే చాలా తక్కువ స్థాయిలో ఉన్నామే అని అప్పుడు అనిపిస్తుంది. లేదు, వాళ్ళు ఏదైనా కర్మగారి ఒక చిన్న లోపం వచ్చింది అనుకోండి మిమ్మల్ని గౌరవించడంలో, ఇదే మిమ్మల్ని తొలుస్తూ ఉంటుంది అనమాట. చూసావా, మనకి లేని వాళ్ళనే కదా, వాళ్ళు సరిగా చూడలేదు పాప, వాళ్ళ మనసులో ఏమి ఉండదు. ఇవన్నీ ప్రమాదాలు అన్నమాట సమానంగా లేకపోతే. అదేవిధంగా మన ఇంటి కోడలు వచ్చింది అనుకోండి, ఆమె పాపం పెద్దింటి అమ్మాయి, బాగా ఇంకా కర్మగా ఒకే అమ్మాయి అనుకోండి, ఇంకా గారాబం పెరిగి ఉంటుంది. మన ఇంటికి రాగానే ఇవన్నీ చూసిన తర్వాత, అంటే ప్రేమలో అవన్నీ తెలియదు అనుకోండి, అత్తగారింటికి వచ్చినప్పుడే అర్థమవుతుంది అనమాట అసలు విషయాలు. చూసిన తర్వాత ఏమవుతుంది, అంతే అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది మనస్పర్ధలు అనమాట. ఇంకా విడిగా గోపరాలు అవన్నీ జరిగిపోతూ ఉంటాయండి, మనకి చెప్పాల్సిన పని లేదు ప్రత్యేకంగా. కాబట్టి దేనికైనా సమఉజ్జి ఉండాలి అంటారనమాట. అంతేకాదు, చాలా బలహీనం ఉన్నాను అనుకోండి, వారితో మీరు కయ్యం పెట్టుకున్నారు, వాడిని లాగి పీకి 4 కొడుతున్నారు బజార్లో, ఏదో చిన్న తప్పు చేశారని చెప్పి,
అందరూ చూసేవాళ్ళు ఏమంటారు, ఏమయ్యా బుద్ధి ఉందా, నువ్వేమో దున్నపోతులా ఉన్నాడు, వాళ్ళంత బలహీనంగా కూడా వాడిని పట్టుకొని కొడుతున్నారు, మిమ్మల్ని తిడతారు. కానీ వాడు సమంగా ఉన్నాడు అనుకోండి, అయినా కూడా కొట్లాడుకునే తప్పే, కాస్త ఎవరు ఏమో అనరు. అందుకే ఈ న్యాయమే చూడండి, కారు వాడిపోయి స్కూటర్ వాడిని ఢీ కొడితే కూడా, అంటే స్కూటర్ వాడిపోయి నేరుగా కారు వాడిది ఢీ కొడితే కూడా తప్పు వీడిది అయినా కూడా కారు వాడినే తిడతారు. ఎందుకంటే అసూయ అనమాట, వాడిది కారు కదా, వాడినే తిడతారు ముందు. ఆ తర్వాత అదే విధంగా సైకిల్ వాడిపోయి నేరుగా స్కూటర్ వాడి కొట్టి కింద పడ్డా అనుకోండి, ఏమయ్యా కళ్ళు మూసుకొని పోయా, సరిగా తోలాలి కదా, చూడాలి కదా, స్కూటర్ వాడిని తిడతారు. ఇలాంటి న్యాయమే అక్కడ కూడా అన్నమాట. కాబట్టి విరోధం నా ఉత్తమై గచ్చే నా అధమై చ సదాబుధ వివాహచ్చ వివాదచ్చ తుల్యశీలే ఉపఈష్యతి. కాబట్టి ఉత్తములతో విరోధం తెచ్చుకోకూడదు. ఎందుకంటే ఉత్తములతో తెచ్చుకుంటే ఏమవుతుంది మనకి తెలుసు, ఒక మంచి స్నేహాన్ని కోల్పోతాం అనమాట. మనకి ఏదైనా విషయం తెలుసుకోవాలనుకున్నా, లేదు మనసు ఆరుదలతో మాట్లాడాలనుకున్నా, ఉత్తములతో విరోధం తెచ్చుకున్నాం అనుకో, నీకు వాళ్ళ గడప తొక్కలేం మనం. అదేవిధంగా అధములతోనైతే ఎప్పుడూ తగనిదే. రాజ వివాహం కానీ వివాదం కానీ తనతో సమానమైన శీలం గల వారితోనే చూడదగింది ఉంటుంది కదా అని చెప్పి, ఆ తరువాత నా ఆరభేత కలిం ప్రాజ్ఞ, నారభేత కలిం ప్రాజ్ఞ శుష్క వైరచ్చ వర్జయేత్ అప్యల్ప హాని సోఢవ్య వైరేణ అర్థాగమం త్యజేత్. ఇంకా గొప్ప విషయం చెప్తున్నాడు చూడండి ఇక్కడ. నారభేత కలిం ప్రాజ్ఞ, కయ్యానికి కాలు దువ్వరాదు, ప్రాజ్ఞుడు కాలు దువ్వరాదు కయ్యానికి. శుష్క వైరచ్చ వర్జయే, శుష్క వైరం పనికిరాదు. శుష్క వైరం అంటే ఏమిటి, పనికిమాలిన శత్రుత్వం అనమాట. కొంతమంది ఉంటారు పనికిమాలిన శత్రుత్వం, ఏ ఉండదు, ఏదో చిన్న మాట అంటే దాంతో పెద్ద రెచ్చిపోయి వైరాన్ని పెంచుకుంటారనమాట. అలా ఉంటుంది. అదేవిధంగానే అప్యల్పహాని అల్పహాని సోఢవ్య, కొంచెం హాని కలిగితే పట్టించుకోరాదు. సోఢవ్య అంటే ఏమిటి, భరించడం అని అర్థం. సోఢవ్య అంటే పట్టించుకోరాదు, భరించాలన్నమాట. చిన్నది ఏదో జరిగింది తప్పు, ఓ ఇంటికి పోయారు మీరు, ఏదో వాళ్ళ ఇంట్లో నోము ఏదో జరిగిందండి. ఇవన్నీ జరిగిన విషయాలు చెప్తున్నాను, నాకు స్వయం అనుభవం కాకపోయినా విన్నవి కూడా అనమాట. ఏదో పోతే అందరికీ పెట్టేటప్పుడు పాపం ఒక పండు తక్కువ పెట్టారు, మీకు ఒక పండు తక్కువ పెట్టారు అనమాట పంపించేటప్పుడు. అంటే గౌరవం తగ్గిపోయింది కదా మీకు. వాళ్ళకేమో 2 యాపిల్లోనూ ఒక 2 అరటిపండ్లు పెట్టారు, మీకు 2 అరటిపండ్లే పెట్టారు, ఒక యాపిల్ పెట్టారు, ఒక యాపిల్ తగ్గిపోయింది. మీ కళ్ళు ఎప్పుడు కూడా మనం ఎక్కడన్నా ఇలా పుచ్చుకునేటప్పుడు పక్కవాడికి ఏం పెట్టారని చూస్తుంటాం. అది మన మానవ సహజం, అది అంతే. అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది మనసులో మీకు, వీడేదో నన్ను తక్కువ చూశాడు, నేను లేని వాడైనా, వీళ్ళ ఇంటికి వచ్చింది ఎందుకు వచ్చాను అని దాంతో నిలిచిపోదు, పెద్ద వైరము. తర్వాత ఎప్పుడన్నా కర్మగాలి వాళ్ళు ఎప్పుడన్నా పిలిచారనుకోండి, మళ్ళీ రెండోసారి ఒక నెల 2 నెలల తర్వాత దేనికో పిలిచారు, అప్పుడు చెప్తారు మీరు, ఎందుకులేండి మా అలాంటి వాళ్ళు మీ ఇంటికి రావడం, ఊరికి అగౌరవం పరచదని తప్ప, ఆ రోజు ఇలా జరిగింది, కడుపులో ఉండదు, అది కడుపులో నిలుపుకోలేదు. కాబట్టి ఈ చిన్న చిన్న విషయాలకు కూడా కొంచెం హాని కలిగితే పట్టించుకోరాదన్నమాట. ఇవన్నీ కూడా ఏదో పాపం తెలియకుండా పెట్టుండొచ్చు. అంతేకాదు విరోధం తెచ్చిపెట్టే ధన సంపాదన విడిచిపెట్టాలండి. విరోధం తెచ్చిపెట్టేటువంటి ధన సంపాదన, వైరేణ అర్థ ఆగమం. అర్థాగమం అంటే ఆగమం అంటే రావడం, ఏమిటి అర్థం అంటే డబ్బు ధనం. వైరేణ అంటే విరోధం తెచ్చిపెట్టే ధన సంపాదన విడిచిపెట్టాలన్నమాట. విరోధం తెచ్చిపెట్టే ధన సంపాదన ఏది కూడా వైరం ద్వారా అర్థం సంపద కలిగినా దాన్ని వదులుకోవాలి. అనగా తాత్కాలికంగా ప్రయోజనం సిద్ధించినా దీర్ఘకాలికంగా నష్టం ఎక్కువగా ఏర్పడవచ్చు అనమాట. కాబట్టి బాగా ఆలోచించే బుద్ధిమంతుడు తగాదాను మొదలు పెట్టకూడదు. ప్రయోజనం లేని వైరము పగను వదులుకోవాలి. కొద్దిపాటి నష్టం కలిగినా ఓర్చుకోవాలి. వైరము ద్వారా అర్థము సంపద కలిగినా దాన్ని వదులుకోవాలి. అనగా తాత్కాలికంగా ప్రయోజనం సిద్ధించినా దీర్ఘకాలికంగా నష్టం ఎక్కువగా ఏర్పడుతుంది అనమాట. ఇంకా స్నాతో నా అంగాన్ని నిర్మార్జేత్ స్నాన సాఠ్యా నా పాణినా. చూడండి ఎంత సూక్ష్మమైన విషయాలు చెప్తున్నారు చూడండి. స్నాతో నా అంగాన్ని నిర్మార్జేత్ స్నాన సాఠ్యా నా పాణినా. పాణి అంటే చెయ్యి కదండి, నా పాణినా అంటే ఏమిటి, చేతి